పంబాలో స్నానం ఆచరించి పంబా సర్ది చేసుకొని అక్కడ పంబాయిలో కొన్ని స్వామివారి కొన్ని ట్రెడిషనల్ ప్రోగ్రామ్స్ అక్కడ ఉంటాయి. అవి చేసుకున్న తర్వాత అక్కడ నుంచి కాలినడకన పంబా గణపతిని దండం పెట్టుకొని పంబాలో 2-3 పరివార దేవతలు అక్కడ దండం పెట్టుకొని అక్కడ నుంచి కాలినడకన సన్నిధానం వరకు వెళ్ళాలి. రైల్వే మార్గం ద్వారా వెళ్తారా మీరు రోడ్డు మార్గం ద్వారా ఇన్ని సంవత్సరాల నుంచి? రైలు మార్గంలో వెళ్ళడం జరిగింది, రోడ్డు మార్గంలో వెళ్ళడం జరిగింది, ఫ్లైట్లో కూడా వెళ్ళడం జరిగింది. అదే రైలు మార్గం ద్వారా అయితే ఎలా వెళ్ళాలి? రైలు మార్గం ద్వారా అయితే ఇక్కడ నుండి హైదరాబాద్ నుంచి సికింద్రాబాద్ నుండి కానీ కాచిగూడ నుండి కానీ కొచ్చిన్ వరకు వెళ్ళాలి, లేకపోతే చెంగనూరు వరకు వెళ్ళాలి. అక్కడ నుంచి బస్ మార్గాన మళ్ళీ పంబ చేరుకోవాలి. పంబ నుండి నరకయాత్ర చేసుకుంటూ సన్నిధానం చేరుకోవాలి. అలాగే ఇది మాల ఎవరైనా ధరించవచ్చా? యువకులు ఎవరైనా ధరించడానికి అవకాశం లేదు. ఇక్కడ మాల ముఖ్యంగా మహిళలు 10 సంవత్సరం లోపున్న బాలికలు ధరించవచ్చు. 10 సంవత్సరాల తర్వాత బాలికలు వేసుకోవడానికి కుదరదు. తర్వాత ఒక 60 సంవత్సరాలు వచ్చిన తర్వాత మహిళలు వేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే మధ్యలో మహిళలకు కుదరదు కాబట్టి, మండల కాలం వాళ్ళకు కుదరదు కాబట్టి మహిళలు వేసుకోవడానికి అవకాశం ఉండదు. తర్వాత మగవాళ్ళు ఎవరైనా వేసుకోవచ్చు, పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ముసలి వాళ్ళు ఎవరైనా వేసుకోవచ్చు. అలాగే ఇప్పుడు అక్కడ శబరిమలను యాదాద్రి లెక్క తిరుమల లెక్క అభివృద్ధి ఉందా అక్కడ? అలాంటి సౌకర్యాలు చాలా తక్కువ. అలా జరగాలంటే ఇంకా చాలా సంవత్సరాలు కావాలి. అక్కడ దేవస్వం బోర్డు వాళ్ళు, అక్కడ ప్రభుత్వం అక్కడ దాని శబరిమల గురించి పట్టించుకొని చేయాలని ఎప్పటి నుంచో అంటున్నారు, కానీ అది ఎప్పుడు కూడా జరగడం లేదు. అలా జరగాలంటే ఇంకా చాలా కష్టము. ఎప్పుడు జరుగుతుందేమో అయ్యప్ప స్వామికి తెలియాలి. అక్కడ ప్రభుత్వాలు సరిగ్గా పట్టించుకోవు. అక్కడ ప్రభుత్వంకి ఏంటంటే ఇక్కడ నుంచి వెళ్ళినటువంటి భక్తుల దగ్గర డబ్బులు తీసుకొని వాళ్ళు ప్రభుత్వం గడుపుకోవడానికి జరుగుతుంది, కానీ అయ్యప్పలకి లేకపోతే అక్కడ దేవాలయానికి సౌకర్యాలు ఏర్పాటు చేసేటువంటి కారణాలైతే ఇప్పుడు నేను గత 30 సంవత్సరాల నుండి వెళ్తున్నాను. అటువంటి అయితే ఇప్పటి వరకు దాఖలాలు లేవు. ఉన్న భక్తుల నుంచే డబ్బులు తీసుకుంటారు, కానీ కొత్త మాత్రము అక్కడ ఏది సౌకర్యాలు కల్పిస్తలేరు అంట. లేదు, కొత్త సౌకర్యాలు యాదాద్రి తిరుమల సౌకర్యాలు అట్లాంటివి అక్కడ ఏమి ఉండవు. అక్కడ ఏంటంటే అయ్యప్ప స్వామి దగ్గర ఈ 3 నెలల కాలంలో వచ్చినటువంటి భక్తుల దగ్గర డబ్బులు తీసుకొని వాళ్ళ ప్రభుత్వం వాళ్ళ పనులు నిర్మించుకొని వాళ్ళ వచ్చిన ధనాన్ని మొత్తం వాళ్ళ ప్రభుత్వ పరంగా వేదానికి ఉపయోగించుకోవడం తప్పించి అయ్యప్ప స్వాములకు సౌకర్యాలు అటువంటి వాళ్ళు మాత్రం ఇప్పటివరకు ఏం జరగవు. గతంలో భక్తులు ఏర్పాటు చేసినటువంటి సత్రాలు మాత్రమే అక్కడ ఉన్నాయి. ప్రభుత్వ పరంగా అక్కడ ఎటువంటి సౌకర్యాలు మాత్రం వాళ్ళు ఏర్పాటు చేయలేదు. అదే ఇప్పుడు భక్తులే అన్ని సత్రాలు ఉన్నాయి, కానీ కేరళ ప్రభుత్వం కొత్తగా నిర్మించింది అయితే ఏది లేదంటున్నారు. ఏమీ లేదు. పైగా వాళ్ళ భక్తులకి ఇక్కడ నుంచి వెళ్ళిన వాళ్ళు, మన ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళిన వాళ్ళు కానీ, తెలంగాణ నుంచి వెళ్ళిన వాళ్ళు కానీ, ఏదైనా అక్కడ మన అయ్యప్ప స్వామి భక్తుల సౌకర్యార్థం అక్కడ భోజన వసతి లేరన్న వాళ్ళు ధర్మసత్రాలు అటువంటి ఏర్పాటు చేస్తే కూడా వాళ్ళు ఏర్పాటు చేయనివ్వరు. ఎందుకంటే ఇక్కడ వెళ్ళి వీళ్ళు ఏర్పాటు చేసినటువంటి సత్రంలో వీళ్ళు మన ఇక్కడ నుంచి వెళ్ళేటువంటి భక్తులు కానీ, ఇక్కడ నుంచి వచ్చినటువంటి భక్తులు కానీ అక్కడ భిక్ష కానీ ఏదైనా అల్పారం కానీ స్వీకరించినట్లయితే వాళ్ళ హోటళ్ళు వాళ్ళకి కాంట్రాక్ట్ ఇచ్చిన హోటల్ అవి నడవవు కాబట్టి ఇది కూడా చేయకుండా ఆపేసేస్తున్నారు. అట్లా అంత రాష్ట్రాలు ప్రోత్సహించి దేవుని డెవలప్ చేద్దామన్నా ఉన్న ప్రభుత్వం కేరళ ప్రభుత్వం చేయనియట్లేదంట. సమస్య లేదు, అక్కడ ప్రభుత్వం అసలు సహకరించలేదు. అక్కడ ఇప్పుడు ఇంతకుముందు కేసీఆర్ అక్కడ తెలుగు రాష్ట్ర వాళ్ళకి ఇబ్బంది అయితే గదులు కట్టమన్నారు, కట్టారా? అలాంటిది ఏం లేదు. తెలంగాణ సత్రం అని ఏర్పాటు చేస్తామన్నారు. అది ఇప్పటివరకు ఇంకా చెప్పారు, కానీ ఇంకా ఆచరణలోకి రాలేదు. ఇంకా ఇప్పుడు మళ్ళీ మన భవిష్యత్తులో ఏమో వస్తుందేమో చూడాలి. అదే తెలుగు రాష్ట్రాల నుంచి ఎక్కువ శబరిమలని దర్శించుకుంటున్నారు అంటుంటారు. వాస్తవంగా అక్కడికి ఇచ్చేసిన భక్తులలో ఎక్కువ శాతము మన తెలుగు రాష్ట్రం నుంచి వెళ్ళిన వాళ్ళే నియమనిష్టలతో వాళ్ళు అక్కడ చాలామంది అక్కడ చేరుకుంటారు. తెలుగు రాష్ట్రాల సంఖ్యనే ఎక్కువగా ఉంటుంది శబరిమలలో. ఇప్పుడున్న ప్రభుత్వం ఏమైనా ఇంకా సౌకర్యాలు ఇంకా కల్పించాలంటారా? ఇప్పుడున్న మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కానీ మనం అక్కడికి వెళ్ళి అక్కడ మనం చేయడానికి ఏం అవకాశం ఉండదు. అక్కడ వాళ్ళ రాష్ట్రం ఉన్నటువంటి పరిదేవాలయాల్లో వాళ్ళ రాష్ట్రం వాళ్ళే అక్కడ ఏదైనా చూసుకోవడానికి అవకాశం ఉంటుంది. మన దగ్గర నుండి ఉన్న ప్రభుత్వం కూడా కొత్త ప్రభుత్వం కట్టిస్తామని అన్నారు కదా. అది అనడం అంటే అక్కడ ప్రభుత్వం సహకరిస్తేనే కదా మన ప్రభుత్వాలు కూడా చేసేది. మన ప్రభుత్వాలు చేయడానికి తయారులున్నాయి. అక్కడ భక్తుల సౌకర్యార్థం చేయడానికి మన వాళ్ళు ఎంత ప్రయత్నం చేస్తున్నారు. అక్కడ ప్రభుత్వంగా మనకు సహకరించాలి కదా. అక్కడ ప్రభుత్వంగా మనకు సహకరించాలి, స్థలం కేటాయించాలి, ఆ నిధులు ఏమనంటే మనం చూసుకోవాలి. అక్కడ వాళ్ళు కూడా వ్యవస్థ అనేది వాళ్ళు ఏర్పాటు చేయాలి కదా. అందులో జాప్యం జరుగుతున్నది. అంటే మెయిన్లీ ఏంటంటే అక్కడ ప్రభుత్వానికి చిత్తశుద్ధి అనేది ఉండదు. అయ్యప్ప స్వామి భక్తులకి పలానా ఏర్పాటు చేసి వాళ్ళకి భక్తుల సౌకర్యాలు చేద్దాం ఆలోచన వాళ్ళ దాంట్లో చాలా తక్కువగా ఉంటుంది. వాళ్ళకి ఏంటంటే అయ్యప్ప స్వాములు రావాలి, అయ్యప్ప స్వాముల దగ్గర డబ్బులు తీసుకోవాలి, దాంతో వాళ్ళ పబ్బం గడుపుకోవాలనేది ఉంటుంది. కానీ అయ్యప్పలకి ఏదైనా మేలు చేయాలనేది మాత్రం ఏమి ఉండదు అక్కడ ప్రభుత్వానికి.